మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో మరి పాల్గొంటున్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ క్రిస్మస్. మరి ఈ యొక్క ఆరాధనలో అసౌకర్యంగా ఉన్నాను కూడా మీరందరూ కూడా మీ ఆసక్తిని కనపరిచి మరి దేవుణ్ణి ఆరాధించుటకు మరి చేరి వచ్చినందుకు, తరలి వచ్చినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మరి ఇంకా కొద్ది రోజుల్లో మనము మరి స్లాబ్ వేసుకొని ఉంటున్నాము కనుక ఇలాంటి అసౌకర్యం ఉండదని నేను భావిస్తూ ఉంటున్నాను. కనుక ఇంకా కొద్దిగా ఓపికతో మీరందరూ కూడా ఉండాలని కోరుతూ ఉంటున్నా. అదేవిధంగా మరి ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేసినటువంటి మరి కమిటీ వారికి సభ్యులకును, ప్రత్యేకంగా ప్రాపర్టీ కమిటీ మరి సభ్యులకును, మరి సంఘ పెద్దలకును మరి నా నిండైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వాతావరణం ఉదయాన అనుకూలించలేదు, వర్షం పడుతుంటే భయపడ్డాను, ప్రార్థన చేస్తున్నాం. మరి ఇక్కడ కూడా ప్రార్థన చేశారని తెలిసింది. వారందరూ ప్రార్థించిన వారందరికీ వందనాలు. దేవుడు తగిన సమయంలో వాతావరణాన్ని తన అదుపులో నుంచుకొని ఈ చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చాడు. వేడిగా లేదు, అటు చల్లగా లేదు, చక్కగా ఉంది. బ్యూటిఫుల్ వెదర్ టు వర్షిప్ అండ్ ప్రైజ్ గాడ్. కనుక దేవునికి మనసారా మరి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మరి ఈ వారంలో చివరిలో 31వ తారీఖున వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. అది కూడా 10:30 గంటలకి ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. మరి హోలీ కమ్యూనియన్ కూడా ఇవ్వబడుతుందని మీకు తెలియజేస్తుంటున్నాను. అలాగునే 1వ తారీఖున న్యూ ఇయర్ వర్షిప్ సర్వీస్ కూడా ఇదే విధంగా 10:30కి ఉంటుందని కూడా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక సంఘము మరి సిద్ధపడి మరి రావాలని మనవి చేస్తుంటున్నా. ప్రత్యేకంగా ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థించండి. మరి ఆటంకాలు మరి ఇలాంటి ఈ యొక్క వర్షిప్కు మరి ఆటంకం ఉండకుండా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మీ యొక్క మరి కాంట్రిబ్యూషన్స్ విషయంలో కూడా తెలియజేస్తున్నాను. పండుగ సందర్భంలో మరి మీరు నిశ్చయించుకున్న ప్రకారంగా మరి మీరందరూ కూడా డొనేషన్స్ని ఇప్పుడు ఇవ్వాలని నేను మీతో మనవి చేస్తూ ఉంటున్నా. బేసిక్ కాంట్రిబ్యూషన్స్ చాలామంది ఇచ్చారు, ఇంకా ఇవ్వనటువంటి వారు ఉంటే దయచేసి వారు కూడా మరి త్వరపడాలని, ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని మరి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభు పేరట. ఎందుకనగా ఆర్థిక మరి అవసరత ఎంతగానో ఉంటున్నది. మరి దాన్ని మీట్ చేయ నిమిత్తము మిమ్మల్ని అందరూ కూడా ప్రభు పేరట రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే డొనేషన్స్ ఇవ్వదలిచిన వారు బేసిక్ కాంట్రిబ్యూషన్స్ కాకుండా డొనేషన్స్ ఇచ్చేవారు కూడా మీ డొనేషన్స్ ఇవ్వడానికి స్టార్ట్ చేయాలని కోరుతుంటున్నాము. మరి త్వరగా డబ్బులు ఎక్కువగా అవసరం ఉంటుంది. వీ నీడ్ టు కంప్లీట్ ది బిల్డింగ్. కనుక దాని కొరకు మీరు కూడా మరి ప్రార్థించండి, మరి దేవుణ్ణి అడిగే సహాయాన్ని కోరండి. మరి దేవుడే వనరులను సమకూర్చువాడు. మరి మీరు ఆసక్తి కనపరిస్తే దేవుడు దానిని స్థిరపరుస్తాడని నేను మనవి చేస్తుంటున్నా. ఇంతవరకు మీరందరూ కూడా సంఘం పట్ల మరి చూపిన ప్రేమను బట్టి, మరి సంఘానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి, మరి మీరు అందించిన ఆర్థిక మరి సహాయాన్ని బట్టి మందని కూడా అభినందిస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను, మీ జీవితాలను దీవించి ఆశీర్వదించును గాక. తన ఆకాశాలు విప్పి సమృద్ధిని మీకు అనుగ్రహించును గాక. మరి ఇంకా ఇచ్చి దేవుని శోధించిన ఎడల ఆకాశాలు విప్తారని వాగ్దానం చేసిన దేవుడు. కనుక తప్పక మీ అందరి జీవితాల్లో దేవుని యొక్క సంతోషము, మరి ఆయన సమాధానము, ఆయన శాంతి, ఆయన నెమ్మది అనుగ్రహింపబడాలని, ప్రతి ఒక్కరికి మంచి ఆయన ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, మీ బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుతూ ఉంటున్నాను. మరి సంఘ పెద్దలందరికీ కూడా పాస్టర్ కమిటీ వారికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క ప్రకటనలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించింది కాక.
ఈ సమయంలో స్తుతి ఆరాధనలోనికి వెళ్దాము. స్తుతి ఆరాధనలో మరి మనల్ని యవన బిడ్డలు మనల్ని స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. యవన బిడ్డలు మనల్ని స్తుతి ఆరాధన నడిపిస్తారు. ఇందు గురికిల్లో ఉన్న పాటలు కాకుండా క్రిస్మస్ పాటలతో మరి వాళ్ళందరినీ కూడా నడిపించాలని మనం చేస్తాం.
యేసు యొక్కకు వచ్చి అనురాధ ద్వారా యేసు యొక్కకు వచ్చి నన్ను కలిసివే వచ్చి చిన్న పశులా పాటలో చిన్న పశులా పాటలో పుట్టే అదేవిధంగా అందరం లేచిన వాళ్ళు అందరికి తెలిసిన సాంగ్ రాజులకు రాజు పుట్టిన
దర్శనమున ఉల్లాసముందిరారా పిల్లలు రాత్రి దర్శనమున ఉల్లాసముందిరారా ఉల్లాసముందిరారా వారు వేగువనే ఎగిరారా ఉల్లాసముందిరారా వారు వేగువనే ఎగిరారా చెక్కాలు తాకిట ఆనంద చరితం ఆనంద చరితం చెక్కాలు తాకిట ఆనంద చరితం ఆనంద చరిత ఆనంద చరిత మరి ఆనంద చరిత ఆనంద చరిత మరి ఆనంద చరిత చెక్కాలు తాకిట జ్ఞానోత్తములు చూపు చుక్కాలు చూసి కళ్ళారా చూసినారా జ్ఞానోత్తములు చూపు చుక్కాలు చూసి కళ్ళారా చూసినారా కళ్ళారా చూసినారా వారు కానుకలే ఇచ్చినారా కళ్ళారా చూసినారా వారు కానుకలే ఇచ్చినారా జగ్గాను తగ్గిన ఆనంద చరిత హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అందరూ సంతోషంగా ఉన్నారా అండి అందరం గట్టిగా పాడదామండి ఇంకా దేవుని స్థితిలో అలాగే అందరూ తెలిసిన సాంగ్ తూర్పు దిక్కు చుట్టూ
జీవము వచ్చినావు మొక్కిపోతాను నాకు జీవము వచ్చినావు మొక్కిపోతాను బంగారం రాని నాకు కాలయుగతకు బంగారం రాని నాకు కాలయుగతకు Hallelujah. Praise the Lord. క్రీస్తు జన్మము లోకులకు ఆనందదాయకములే క్రీస్తు జన్మము పాపులకు పరలోక సౌఖ్యములే క్రీస్తు జన్మము లోకులకు ఆనందదాయకములే క్రీస్తు జన్మము పాపులకు పరలోక సౌఖ్యములే రాజు పుట్టెను మరియా గర్భమందు ఆశిషును జన్మించెను బెత్లెహేము గ్రామమందు యూదుల రాజు పుట్టెను మరియా గర్భమందు ఆశిషును జన్మించెను లా 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 హరే లా 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 హరే లా 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 చూచి తూర్పుజానులు తరలి బెత్లెహేముకు శిశువును చూచి పూజించి అర్పించే తవకాలు తారను చూచి తూర్పుజానులు తరలి బెత్లెహేముకు శిశువును చూసి పూజించి అర్పించే తవకాలు స్తుతియారాధనలో పాల్గొనందని ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా మీరు జన్మించిన సంతోషము మా జీవితాల్లో మా హృదయాల్లో మేము కలిగించున్నాను. నేను ఆరాధించి స్థుతించిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రభా ప్రతి ఒక్కరి పైన నీ కన్ను దృష్టించి
ఈ దీవెనలతో నింపమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. ఇదిగో నా ప్రభువా, మరి నీ కొరకై నీ యొక్క సంఘ పరిచయలో వాడబడేటటువంటి భాగ్యం మా అందరికీ దయచేసి యేసునామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాం. దయచేసి కూర్చుందాము. మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించును గాక. మరి తన యొక్క రక్షణ ఆనందము మనందరి జీవితాల్లో దేవుడు కలిగజేయును గాక. ఈ క్రిస్మస్లో దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికను మనం చూస్తూ ఉంటున్నాం. చదవబడ్డటువంటి వాక్య భాగంలో యోహాను భక్తుడు దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రానే ఉన్నది, మీకు బుద్ధి చెప్పువాడెవడు అని అంటూ మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి అని అంటూ ఉన్నాం. నిజమే, ఈ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని మనము ఫలించు వారంగా ఉండాలి. ఈ యొక్క సందర్భంలో దేవుని యొక్క వాక్యంలో గనక మనం గమనిస్తే మారని దేవుడిగా ఉంటున్నా. లూకా సువార్త 1వ అధ్యాయము 'ఆ భాగంలో మనం గమనిస్తే దేవదూత ఎలిజబెత్ను మరి అలాగే జకర్యాను దర్శించినట్టుగా చూస్తాం. వారిద్దరిని దర్శించిన తర్వాత మీరు ఒక కుమారుని కనబోతున్నారు అని చెప్పినప్పుడు వారు, ఇది ఎలా సాధ్యము, మేము ముసలివారం అయిపోయాము, ఇది సృష్టికి వ్యతిరేకమైనది అని వారు భావించినప్పుడు, నేను చెప్పిన మాట మీరు నమ్మట్లేదు కనుక మీ యొక్క నోరు, ఆయన జకర్యా యొక్క మాట అక్కడ ఆగిపోయినట్టుగా చూస్తున్నాం. కుమారుని కన్నంత వరకు కూడా ఆయన నోట మాట రాలేదు. ఆ తర్వాత కుమారుని కన్నారు. దేవుని యొక్క ప్రవచనం ప్రకారం ఒక కుమారుని కన్నారు. కనిన తర్వాత ఆ కుమారుడు దేవుని యొక్క మార్గమును సరళం చేయుటకు ఏర్పరచుకొనబడి ఉంటున్నారు. వీరు ఈ దంపతులు ఇరువురు కూడా యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి వారు. ఏ గొప్ప లక్షణాలు లేవు, కానీ దేవదూత వారిని దర్శించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సందర్భం అంతటిని బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి గమనిస్తాం. దేవుడు మనతో ఏమి ఈ యొక్క క్రిస్మస్ దినాన మరి మాట్లాడనై ఉన్నాడో ఒకసారి మనల్ని మనము వాక్యమును బట్టి మరి ధ్యానించుకుందాం. వీరిరువురు కూడా మామూలుగా దేవుని యొక్క సేవలో వాడబడుతున్నటువంటి కుటుంబం. యాజక ధర్మాన్ని చేస్తూ ఒక సామాన్యపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు. గొప్పవారేం కాదు. మహారాజులు ఉన్నారు అక్కడ, హేరోదు ఉన్నాడు, గవర్నర్ ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు,
పెద్ద పెద్దవారు అక్కడ ఉన్నారు, ధనికులు ఉన్నారు. కానీ దేవుడు వారిని ఆ ప్రణాళికలో ఎంచుకోలేదు. సింపుల్ లివింగ్, హానెస్ట్ పీపుల్, ఫియర్ఫుల్ టు ద లార్డ్, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, సామాన్యులైనటువంటి వారు, నమ్మకస్తులైనటువంటి వారు, దేవుని సేవ చేస్తున్నటువంటి వారిని ఎన్నుకున్న తర్వాత అక్కడ వారిలో కూడా ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. వారిని దేవదూత దర్శించింది, మనుషులు కాదు. పరలోకములో నుండి ఒక మనిషి స్వయంగా వారి వద్దకు రావడం అనేటువంటిది ఎంత విశేషత చూడండి. నీవు నేను ఒకవేళ ఆ స్థానంలో ఉంటే ఎంత ధన్యంగా చెప్పుకుంటాం. మనల్ని దేవుని దూత వచ్చి దర్శించిందని ఒక పెద్ద, అది క్రెడిట్, ఒక భాగ్యము, లేకపోతే అదొక క్రౌన్, కిరీటం లాంటిది. ఈ సింపుల్ ప్రజలకు, సామాన్యులైనటువంటి వారికి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకునేటటువంటి భాగ్యమును దేవుడు కల్పించాడు. ఆయన జననములో మొదటిగా దేవదూతలు దర్శించింది కూడా ఎవరినండి? పామరులైనటువంటి గొర్రెల కాపరిని. వారు జ్ఞానవంతులు కాదు, వారు రాజులు కాదు, వారు తెలివిపరులు గారు, వారు ధనికులు గారు, లేక మరి పండితులు గారు, మరి ప్రవచనమును ఎరిగినటువంటి వారు కాదు. ఏమీ తెలియనటువంటి వారిని దేవుడు దర్శించాడు. ఎందుకనగా వారిలో ఆ యథార్థత ఉంటుంది కాబట్టి, దేవుని పట్ల భక్తి, భయము కలిగి ఉన్నారు కాబట్టి, నమ్మకమైనటువంటి మరి పనిని చేపట్టి ఉన్నారు, ఇచ్చిన బాధ్యతలో ఉంటున్నారు కాబట్టి దేవుడు వారిని దర్శిస్తూ ఉన్నారు. నీకు ఇవ్వబడ్డటువంటి పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను దర్శిస్తా. రెండో విషయం మనం చూసినప్పుడు, మానవునికి ముగింపు ఉంటుంది కానీ దేవునికి ముగింపు కాదు. వీళ్ళు ఏమన్నారు? ప్రవచనం చెప్పగానే, అయ్యా ఇది ఎట్లా సాధ్యం, ఇది అయిపోయింది, మేము మా వయస్సు సరిపోదు, మరి ఇది సైంటిఫిక్గా కూడా కుదరదు, మరి ఫిజికల్గా సాధ్యం కాదు. కనుక మనుషుల యొక్క ఆలోచన నిలిచిపోతాయి, కానీ అది దేవుని ముగింపు కాదది. నీకు అనిపిస్తుండొచ్చు, ఇక అయిపోయింది, మేము చేయలేము, సాధించలేము, లేక మాతో కాదు అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ దేవునికి మరి అది ముగింపు కాదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే నడిపించాడు ఇశ్రాయేలు, ఐగుప్తులో నుంచి విడిపించి వారిని తీసుకొని వచ్చేసరికి ఏముందండి? ఆడ సముద్రం వదిలేండి. అక్కడితో ఆయన ప్రయత్నం అయిపోయింది. తప్పించాలనుకున్నాడు, ప్రయత్నం చేశాడు, ఇటు పోవాలి అటు పోవాలనుకున్నాడు, చివరికి వెళ్ళి సముద్రం దగ్గర ఆగిపోయాడు, నిలిచిపోయాడు. తన ప్రయాణం ఆగిపోయింది అక్కడ. కానీ దేవునికి అది ముగింపు కాదు. అక్కడే దేవుడు తన యొక్క క్రియను ప్రారంభించాడు. నీకు తెలియదు, సముద్రంలో దేవుడు మార్గమును ఏర్పరిచాడు. ఆరిన నేలలో నడిచినట్లుగా దేవుడు చేశాడు. మనుషులకు ముగింపు ఉంటుంది కానీ దేవునికి ముగింపు ఉండదు. మీ ప్రయత్నాలన్నీ చేసి మీరు అలసిపోయిన తర్వాత, మీరు నిలిచిపోయిన తర్వాత దేవుడు మీలో ఒక గొప్ప కార్యాన్ని మరలా చేయగల సమర్థుడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎప్పుడు ఎంచుకుంటాడో తెలియదు. ఈ యొక్క మరి దంపతులను మనం చూస్తున్నాం. వారు అయిపోయింది మా జీవితం అంతా అనుకున్న సమయంలో వారి జీవితమును ఎంత ఆశీర్వదించాడంటే అక్కడి నుంచే మరి ఒక నూతన జీవితం ప్రారంభమైనట్టుగా చేశాడు. మనుషులకు అది ఏమనిపిస్తుందండి? వీరు చిన్నప్పటి నుంచి యాజక ధర్మం చేస్తూ ముసలోళ్ళు అయిపోయారు, ఇంక అయిపోయింది వీళ్ళ పని అన్నట్టు. కానీ దేవుడు అక్కడే వారిని ఎన్నుకొని అక్కడి నుంచి వారి జీవితంను మరలా ప్రారంభం చేశాడు. అక్కడి నుండి రక్షణ ప్రణాళికలో వారికి ఒక కుమారుని అనుగ్రహించి ఆ కుమారుడు దేవుని యొక్క మార్గములను సరళం చేయటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. వాట్ ఎ బ్లెస్డ్ లైఫ్ ఇట్ ఈస్. సిద్ధంగా నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో నీవు ముగిసిపోయింది అనుకున్న స్థితిలో కూడా దేవుడు మరలా నిన్ను నూతన జీవితాన్ని ఇస్తాడు. ప్రళయం వచ్చింది, మొత్తం లోకమంతా మునిగిపోయింది, ఎవరు లేరు, అంతా ముగిసిపోయింది. కానీ దేవుడు ఏం చేశాడండి? అక్కడ ఒక్క కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని ఆ కుటుంబం ద్వారా మళ్ళా నూతన సృష్టిని ప్రారంభించాడు. ముగిసిపోయింది అనుకున్న సమయంలో
మళ్ళా దేవుడు ఒక నూతన కార్యమును చేస్తాడు. కనుక దేవునికి ముగింపు అనేటువంటిది ఉండదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్లో మనము గమనించవలసిన విషయం, మరి దేవునికి అంతస్తులు లేవు. గొప్పవారు లేకపోతే వీరిని ఎన్నుకోవాలి అనేటువంటిది ఏమీ లేదు దేవునికి. మనమైతే ఆ స్థాయికి తగినట్టుగా చూస్తూ ఉంటాం. కానీ దేవుని మనసు ఎలాంటిదంటే దరిద్రులైనటువంటి మనల్ని ధనవంతులుగా చేయడానికి దేవుడి లోకంలోనికి వచ్చాడు. గొప్పవారిని గొప్ప చేయడానికి కాదు, భక్తుల కొరకు విశ్వాసుల కొరకు రాలేదైనా. ఎవరి కొరకు వచ్చాడండి? పాపుల కొరకు వచ్చాడు, నశించుచున్న వారి కొరకు వచ్చాడు, పడిపోయిన వారి కొరకు వచ్చాడు. ఆయన మనసు అలాంటిది. దేవునికి అంతస్తులు లేవు, పెద్ద పెద్ద వారితో ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాదు. పడిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తటకు వచ్చాడు, నశించుచున్న నీ జీవితమును రక్షించటకు వచ్చాడు, పాపములో ఉన్న నిన్ను మరి పరిశుద్ధిగా చేయడానికి వచ్చాడు, బలహీనతలో ఉన్న నిన్ను బలపరచడానికి వచ్చాడు, దరిద్రులుగా ఉన్న మనలను ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. ఎంతో గొప్ప ప్రేమమయం ఆ యేసు ప్రభులకు అంతస్తు. చాలామంది మరి ఈ విషయంలో ఆలోచన చేస్తుంటారు. జ్ఞానులు పొరబడ్డారు. ఏమని? రాజులకు రాజు పుట్టిందంటే, తార పుట్టిందంటే ఏదో పెద్దదే ఉండొచ్చు అని రాజు దగ్గరికి పోయాడు. కానీ అక్కడ ఆ రాజు లేడు. అంతస్తు దేవునిది కాదు. ఆయన పరలోక వైభవాన్ని విడిచి ఎక్కడ జన్మించాడండి? పశువుల పాకలో జన్మించింది. అంతస్తు చూసేవారు ఎక్కడ జన్మించాలి? మహారాజు ఇంటిలో జన్మించాలి, ఇంకా గొప్పగా జన్మించాలి. కానీ ఆయనకు అంతస్తు లేదు. మరి అంతస్తులు లేని దేవుడై ఉంటున్నాడు. ఈ జకర్యా కుటుంబాన్ని మరి దేవుడు ప్రేమించి వారిలో ఉన్నటువంటి దీనత్వాన్ని గుర్తించి వాళ్ళను అంగీకరించారు. వారి దీనత్వాన్ని చూసి దేవుడు వారిని సాధనంగా ఏర్పరచుటకు ఇష్టపడినట్టుగా చూస్తుంటున్నాం. ఆ సమయంలో మనం చూస్తే హేరోదు అలాగే ఉన్నాడు, కఠినమైన మనసుతో. ఇంకా అక్కడ ధర్మశాస్త్రం ఎరగనటువంటి వారు ఉన్నారు, ఎరిగి కూడా ప్రభును అంగీకరించిన వారు ఉన్నారు, భయభక్తులు లేనటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు వీరిని ఎన్నుకున్న సమయంలో వారు కూడా ఉన్నారు, వారు ప్రభుత్వంలో ఉన్నారు. దుష్టులు ఎందుకున్నారని అనిపిస్తుంది. కానీ దేవుడు మన సమయంలో కూడా నమ్మకంగా దేవుని పరిచయంలో ఉంటూ ఉండగా అనేకులు వర్ధిల్లుతూ ఉంటారు, అనేకులు సంతోషిస్తూ ఉంటారు. వారి జీవితాలను చూసినప్పుడు అనిపిస్తుంది దేవుని కొరకు ఉంటే మనకి ఏమొచ్చింది అన్నట్టు. హేరోదు మహారాజుగా వెలిసిపోతున్నాడు, ఇంకో చాలామంది గొప్ప గొప్ప రాజులుగా ఉన్నారు. కానీ వీరి జీవితంలో మరి ఏమీ లేదు, శపింపబడ్డటువంటి వారిలాగా ఉన్నారు. సంతానం కూడా లేదు, వారి జీవితం ఆయుష్యం కూడా అయిపోయింది, వృద్ధాప్యంలోనికి వచ్చేసారు. కానీ దేవుడు వేరే వారందరినీ కూడా దీవిస్తూనే ఉన్నాడు. మనం అలాంటి భ్రమలో మనం ఉండకూడదు. ఈ క్రిస్మస్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటనగా, దేవుడు అనుమతిస్తాడు కానీ వారిని అంగీకరించాడు. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే వాటిని దేవుడు అనుమతిస్తాడు. మనకు కనబడుతూ ఉంటాయి, ఆశీర్వదింపబడ్డట్టుగా, దీవింపబడ్డట్టుగా, మంచిగా ఉన్నట్టుగా, మరి మనము ఈ శ్రమ ఎందుకు అన్నట్టుగా మనకు కనబడుతుంటుంది. అనుమతిస్తూ ఉంటాడు, పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు. కానీ దేవుడు వాటిని అంగీకరించాడు. ఎంత గొప్పగా ఉన్నా కానీ, ఎంత మంచిగా ఉన్నా కానీ దేవుడి అంగీకారం ఉండదు, కానీ అనుమతిస్తాడు. హేరోదును మరి దేవుడు అనుమతించాడు.
ఎంత కఠినమైపోయిందంటే 2 సంవత్సరాలలోపు పిల్లల్ని చంపుతున్నాడు. అయినా దేవుడు దాన్ని అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు? దేవుని అనుగ్రహం లేదు అతని మీద. ఆయన అంగీకరించలేదు. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారొచ్చు, అయినా దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూసేవారంగా ఉన్నారు. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు శ్రమలు కలుగజేస్తున్నారు. దేవుడు అనుమతిస్తూనే వచ్చాడు. హేరోదుతో మాట్లాడుతూనే ఉన్నాడు. కఠినపరిచాడు అతని హృదయం. 400 సంవత్సరాలు దేవుని బిడలను బానిసలుగా పట్టి పెట్టుకున్నారు. ఏమన్నట్టది 400 సంవత్సరాలు. దేవుని ఓపిక, దేవుని సహనం. అనుమతిస్తాడు కానీ దానిని అంగీకరించాడు. దేవుడు ఎప్పుడైతే వారిని విడిపించదలిచాడో, లోకమంతా ఒకటైనా కానీ సృష్టిని కూడా వారిని ఎవరిని ఏమీ చేయలేకపోయింది. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు వారి కొరకు. చీకటిలో వెలుగును వారి కొరకు సృష్టించాడు, వెలుగు స్తంభాన్ని. ఎండకు వారికి మేఘ స్తంభమునిచ్చాడు. సముద్రాన్ని పాయలుగా చేశాడు. దేవుడు అనుమతిస్తాడు కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులను, కానీ వారిని అంగీకరించాడు. కానీ నిన్ను నన్ను అంగీకరిస్తాడు. నిరీక్షణ కలిగిన వారమై ఉంటే, మనం ఒకవేళ విశ్వాసములో ఉండి దేవుని రక్షణను పొందుటకు ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు తప్పక నిన్ను తిరిగి బలపరుస్తాడు. సిమియోను దేవుని రక్షణ చూడాలని ఉన్నాడు. వయసంతా అయిపోయింది, అనుమతించింది దేవుడు. ఆయన చివరిలో ఏం చేశాడు? అంగీకరించింది కూడా. ఆయన నిరీక్షణను బట్టి తనను అంగీకరించి తనకు రక్షణను కళ్ళారా చూసే భాగ్యాన్ని, అనగా యేసు ప్రభువును చూసే భాగ్యాన్ని ఇచ్చాడు. అంతవరకు ఏమనిపించిండొచ్చు? ఏం బ్రతికిది, ఇంతకాలం దేవుని సన్నిధిలో ఉన్నా, ఇంతకాలం దేవునికి మరి పూజలు చేస్తూనే ఉన్నా, ఇంతకాలం నమ్మకంగా ఉన్నా, విశ్వాసములో ఉన్నా, నిరీక్షణ కలిగి ఉన్నా, ప్రయోజనం ఏది? ఇంతవరకు ఏమీ కాలేదు, ఇక నా ప్రాయం అయిపోయింది అన్నట్టుగా భావించిండవచ్చు. ఇలాంటి నెగిటివ్ పరిస్థితులు ఎన్నో కలిగిండవచ్చు. కానీ తనకు చివరిలో దేవుడు తనని అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ కుటుంబం కూడా యాజక ధర్మం చేస్తున్నది. వీరు కష్ట పరిస్థితి వీరికి వచ్చింది. కుటుంబంలో సంతోషం లేదు, బిడలు బిడలు లేని జీవితం, నిరీక్షణతో బ్రతుకుతున్నటువంటి జీవితం, మరి ఎలాంటి ఆధిక్యతలు లేనటువంటి జీవితం. దేవుడు వాటన్నిటినీ అనుమతిస్తూ వచ్చాడు. కానీ చివరికి ఏం చేశానండి? వారిని అంగీకరించి రక్షణ ప్రణాళికలో ఒక భాగంగా కుటుంబాన్ని చేసేసాడు. ఎంత గొప్ప మాట అండి. ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడైతే దేవుడు నిన్ను అంగీకరిస్తాడో. మీ ప్రయాస, మీ శ్రమ, మీ కష్టము, మీ యొక్క దుఃఖము, మీ బాధ, ఇవన్నీ కూడా మరొక్కసారిగా అవి మహిమగా మారిపోతాయి. ఒక్కసారిగా దేవుడు వాటిని మరి గ్లోరియస్ లైఫ్గా మరి దేవుడు మార్చేస్తాడు. ఈ గొప్ప విషయం మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. సామాన్యమైనటువంటి కుటుంబమే. యోహాను అంత బలంగా దేవుని బూరగా స్వరంగా వాడబడుతూ, సర్ప సంతానమా మీకు మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి అని చెప్పగలిగినటువంటి ధైర్యం అతనికి ఎలాగొచ్చింది? దేవుడు ఏర్పరచుకుంటు ద్వారా, ఆయన యొక్క ఆత్మచేత నింపబడుట ద్వారా ఆ కార్యమును, ఆ మాటలు చెప్తున్నాడు. ఈ కుటుంబం అంతే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వీరు సామాన్యులే కానీ గొప్పవారిగా దేవుడు ఆశీర్వదించాడు. మళ్ళీ ఇంకా కూడా మనం చూస్తే సాధారణమైన బాటల్లోనే అసాధారణమైనటువంటి బాటను దేవుడు పెనవేశాడు. దేవుడు వీరిని ఏర్పరచుకుంటే ఏమైంది? వెంటనే నువ్వు కుమారుని గందు అనగానే ఏం జరగాలి? అద్భుతం జరిగింది. అద్భుతం వెంటనే కనలేదు. అదే క్రమములోనే, సాధారణమైన బాటలోనే మరి ఆ యొక్క కుమారుని కన్నట్లుగా చేశాడు. నీ నా జీవితంలో కూడా మనల్ని ఏర్పరచుకుంటే ఇన్స్టెంట్గా ఏదో మార్పు, లేకపోతే అద్భుతము, లేకపోతే మిరకల్ జరిగినట్టుగా జరగదు.
సాధారణమైన పాటల్లోనే దేవుడు మనల్ని వాడుకుంటూ అసాధారణమైనటువంటి విధానాన్ని దేవుడు లేవనెత్తుతాడు. వారు అదే ప్రయాస, అదే ప్రక్రియ, అదే నవమాసాలు, సాధారణమైన పాటల్లోనే వారిని దేవుడు మళ్ళా వాగ్దానం ఉండొచ్చు, దేవుడు ఎన్నుకోవచ్చు, కానీ నీలో ఆ మార్పు అనేటువంటిది వెంటనే రాదు. దేవుడు నీ జీవితమును అలాగే జీవింపజేస్తూ వెలుగుగా మార్చేస్తాడు. దేవుని రక్షణను పొందినటువంటి వారు మేము ఎవ్వరితో మాట్లాడడం, మా ఒక్కరికి రక్షణ ఉంది, మేమే పరిస్థితులు, మేమే నీతిమంతులం, దేవుడు నాతోనే మాట్లాడినని సపరేట్గా ఉంటే కుదురుతుందా? సాధారణమైన బాటల్లోనే ఉంటూ అసాధారణమైనటువంటి గొప్ప వ్యక్తిగా ఉండాలి. మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది, 10 ఆజ్ఞలు తీసుకుని నేను అక్కడే ఉంటానని ఉంటే సరిపోతుందా? తన జనాంగాన్ని నడిపించేవాడు కావాలి. అసాధారణమైనటువంటి విధానాన్ని దేవుడు పెనవేశాడు. దాంట్లో సాధారణంగానే కనబడుతుంది ఆ పాట, కానీ అందులో అసాధారణమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక పెనవేయబడుతుంది. ఈ జీవితంలో, నా జీవితంలో అది అర్థం కాదు. అడవి పువ్వులను చూస్తాం, పూస్తూనే పోతున్నాయి, కానీ అసాధారణమైనటువంటిది ఏంటనగా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. పక్షులను చూస్తాం, దేవుని వాక్యంలో అవి సామాన్యంగానే ఉంటాయి, అన్నీ ఉన్నట్టే ఉంటుంది, కానీ ఎలా బ్రతుకుతున్నాయి? దాన్ని పోషించే దేవుడు గొప్పవాడు, అసాధారణమైన రీతిలో వాటిని పోషిస్తున్నాడు. కనుక దేవుని యొక్క ప్రణాళిక వేరేగా ఉంటుంది, దేవుని యొక్క ఆలోచనలు వేరేగా ఉంటాయి. కనబడుతున్నవన్నీ కూడా నార్మల్గానే ఉంటుంది, కానీ దేవుడు అనుమతించి ఏర్పరచుకున్నటువంటి వారి జీవితాలు అసాధారణమైన రీతిలో ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మోషేను ఏర్పరచుకున్నాడు. ఆయన జీవితం మామూలుగా అందరి వల్లనే ఉన్నది. అందరూ ఆయన తిడుతున్నారు, చేస్తున్నారు, దుఃఖపరుస్తున్నారు, బాధ పెడుతున్నారు, దేవునికి ప్రార్థన చేసి ఆయన పోరాడుతున్నారు. ప్రభా, మీరు నా మాట వింటలేరు, నాకు లోపడట్లేదు, నన్ను శోధిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు. కన్నీరు విడిచి మోసే ప్రార్థన చేసింది. 6 లక్షల మందిని బయటకు తీసుకొస్తే ఇంత శ్రమ వారికి కలుగుతుంది. కానీ ఒక అసాధారణమైనటువంటి రీతిలో దేవుడు అతనికి తోడుగా నుండి అతన్ని నడిపించాడు. ఆ వాగ్దానం చేయబడ్డ దేశాన్ని వారిని నడిపిస్తున్నాడు. దేవుడు గొప్పగా వాడుకున్నాడు. కనుక ఈ యొక్క జీవితము ఎలిజబెత్ మరియు జకర్యాని కనుక మనం గమనించినట్లయితే, సాధారణమైనటువంటి పాటలోనే దేవుడు అసాధారణమైనటువంటి కార్యం చేస్తున్నాడు. 9 నెలలు 9 మాసాలు మోసి ఆమె అందరిలాగానే ఒక కుమారుని కన్నది. ఇది సామాన్యంగా జరిగేటటువంటిది, కానీ అసాధారణమైనటువంటిది. వారి వయస్సు దానికి పరిమితించదు, కానీ దేవుడు దానిని వారి యందు జరిగించాడు. ఈ అద్భుతాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. నీవు నేను ఊహించినటువంటిది మన జీవితంలో జరిగిపోతుంది. అన్నీ ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ దేవుని యొక్క ప్రణాళికని కలిగినటువంటి వారు, దేవుని యొక్క కృపని కలిగినటువంటి వారు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారి జీవితాలు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలుగా ఉంటాయని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మనం గమనిస్తే వారికి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆ కుమారునికి ఏ పేరు పెట్టాలని ఆలోచించారు తల్లిదండ్రులు. ఏం పెడదామమ్మ పేరు అని అంటే, తల్లి యోహాన్ అని పేరు చెప్పింది. వెంటనే అందరూ అన్నారు, యోహాన్ అనే పేరు ఎట్లొచ్చిందండి? మన వంశములోనే లేదు, మన గోత్రాలలో లేదు, మన వంశంలో లేదు, ఆ పేరు ఎట్లా పెడతారో మీరు అని అంటున్నారు. దేవుని చేత పలికిపబడ్డటువంటి మాట. సరే అని
మరి జకరియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నోట మాట లేదు కనుక ఆయన పలక మీద రాసిన అదే మాట యోహానని. తనకు తెలియదు భార్య ఏం చెప్పింది, కానీ తను అదే పేరును పెట్టాడు. ఒక నూతనమైనటువంటి పేరు. ఇది ఎలాగొచ్చింది? ఇది మన వంశంలో లేదు, ఎవరికి లేదు. వాళ్ళ వంశ పితరుల యొక్క పేర్లే పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వింతైనటువంటి ఒక నూతనమైనటువంటి నామకరణం జరిగింది. ఆ మాటను బట్టి అక్కడ ఉన్నటువంటి వారు ఆ పేరుని మరి సర్టిఫై చేశారు. ఇదే పేరు ఇద్దాం. నీ నా జీవితంలో కూడా దేవుడు ఆయన యందు మనం ఏర్పరచుకొనబడితే, ఆయన ద్వారా మనం రక్షింపబడినట్లయితే ఒక నూతనమైనటువంటి పిలుపు మనకు ఇవ్వబడుతుంది. ఏమనండి? క్రైస్తవులు అని, ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. ఒక నూతనమైనటువంటి ఎప్పుడు ఎక్కడ లేనటువంటి ఒక బిరుదు ఇవ్వబడుతుంది. దేవుని క్రీస్తు అనుచరులు అని. ఈ క్రీస్తుని అనుసరించే వారిగానే మనం ఉండాలి. మన యొక్క బాట మారిపోతుంది. ఇంతకుముందు ఎప్పుడు అలా ఉండకపోవచ్చు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మరి ఎవడైనా క్రీస్తు నమ్మునేడల వాడు నూతన సృష్టి అని అంటున్నాడు. ఒకవేళ నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడతావు. ఇదివరకు ఎప్పుడు ఇట్లా లేకుండే కదా. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి మరి పరిస్థితులు లేవు. మాకు పేరు లేదు, లేక మాకు అలవాటే లేదు, అన్నిటికీ లేదు. దేవుళ్ళో ఉన్నప్పుడు తర్వాత ఒక నూతనమైనటువంటి విధానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ పేరు మరి నీ యొక్క విధానము, నీ నడవడి అంతా మారిపోతుంది. ఈ యొక్క సందర్భంలో మనం చూస్తాం, జ్ఞానులైనటువంటి వారు, తూర్పు దేశపు రాజు, వారు యేసు ప్రభుని దర్శించిన తర్వాత దూత చేత చెప్పబడిన వారై మరి యొక్క మార్గంలో వారు వెళ్ళారు. ఎందుకండి? యేసు క్రీస్తుని దర్శించిన తర్వాత వారి జీవితమే మారిపోయింది. ముందున్న బాటలో నడవలేదు. ఒక నూతన మార్గాన్ని ఏర్పరచుకున్నారు. వారి యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. వారి యొక్క ప్రవర్తన మారిపోతుంది. వారి యొక్క భక్తి విశ్వాసము మారిపోతుంది. వారి యొక్క నిరీక్షణ మారిపోతుంది. ఇవన్నీ కూడా మార్చబడిన వారై నూతనమైనటువంటి మార్గంలో మరి పయనిస్తూ నూతన మరి జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తారు. నీవు నేను కూడా ఒక నూతనమైనటువంటి మరి వేలో, విధానంలో లేక మార్గములో నడుచుటకు ఈ క్రిస్మస్లో దేవుడు మనందరినీ కూడా మరి వాడుకోవాలని కోరుతుంటున్నా. యోహాను ఏర్పరచుకొనబడినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు. తన మార్గం ఎలాగుందండి? అందరిలా లేదు. అది ఆ లోకులందరూ జీవించేలాగా లేదు అతని జీవితం. అతని విషయంలో చెప్పబడ్డ మాట, అరణ్యంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? బట్టలు వేసుకోలేదు, నట్టీలుగా ధరించి తేనెను తింటూ, మనుషులందరూ తినేది ఒకటి, ఆయన వేరే. ఆయన చేసిన పని ఏంటిది? యేసు ప్రభు యొక్క మార్గమును సరళము చేస్తున్నాడు. సర్పతాన్ సంతానమా, దేవుని ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించువాడు ఎవడు అని చెప్తున్నాడు. హెచ్చరిక చేస్తూ ఒక స్వరంగా వాడబడుతున్నాడు. హీ ఈజ్ ది వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క స్వరంగా వాడబడుతున్నాడు. తన విధానమే వేరు, తన పేరు వేరు, తన నడవడి వేరు, తన యొక్క ఆలోచన విధానం వేరు, తన భారము వేరు, తన పని వేరు, తన యొక్క మరి జీవితమే మరి వేరుగా ఉంది. రాజులకు భయపడలేదు, ఎవరికి భయపడలేదు. నూతన సృష్టిగా జన్మించిన తాను మరి లోకం ఎదుట గొప్ప స్వరంగా, దేవుని స్వరంగా యేసు ప్రభు సాక్షిగా నిలబడ్డాడు. క్రీస్తు ఒక మాట ఆయన విషయంలో సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? స్త్రీలు పుట్టిన వారిలో యోహాను కన్నా మించిన వాడు ఎవరు లేరు అని రాసి. ఎంత గొప్ప మాట అండి! ఈ భూమి మీద, భూమి ఉన్నంత కాలము
ఆయనకు మించినటువంటి వ్యక్తి స్త్రీలలో ఎవరు కూడా పుట్టరని రాయబడ్డది. తన జీవిత విధానమే వేరు. ఈ రోజున దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన విధానం వేరే ఉండాలి. మనకు కూడా దేవుడు ఈ యొక్క కుటుంబం ద్వారా, మరి ఈ యొక్క సందర్భం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మొట్టమొదటిదిగా ముగింపు లేదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైనా దేవుడు మళ్ళా తన కార్యమును ప్రారంభించవచ్చు. కనుక మనుషులకు ముగింపు ఉంటుంది కానీ దేవునికి ముగింపు అనేటువంటిది ఉండదు. ఎక్కడైతే మన ప్రయత్నాలు, మన ఆలోచనలు మరి నిలిచిపోతాయో, మన తలంపులు ఆగిపోతాయో, అక్కడి నుంచి దేవుని కార్యము ప్రారంభమవుతుంది. కనుక దేవునికి ముగింపు లేదనేది జ్ఞాపకం చేస్తున్నాం. రెండవది, దేవునికి అంతస్తుల అవసరము లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడిని అంగీకరించడానికి లేక నిన్ను మరి దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు నీ మనసు సిద్ధంగా ఉన్నప్పుడు. కనుక నీ స్థితిని బట్టి ఎప్పుడు కూడా నీవు బాధపడడం అవసరం లేదు. మూడవది, దేవుడు నీకు అనుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తుండవచ్చు, కానీ దేవుడు వాటిని అనుమతిస్తాడు కానీ అంగీకరించాడు. ఏదైనా నీకు రావచ్చు, నిన్ను కలవరపరిచేటటువంటి, దుఃఖపరిచేటటువంటి, కష్టపెట్టేటటువంటి, మరి ఆయాసపరిచేటటువంటి పరిస్థితులు నీకు ఎదురవచ్చు. కానీ వీటిని దేవుడు నీ జీవితంలో నీకు అనుమతిస్తాడు, కానీ వాటిని అంగీకరించాడు. యోబు జీవితంలో అనుమతించాడు, శోధనను అనుమతించాడు, శ్రమను అనుమతించాడు, దుఃఖాన్ని, అన్నిటినీ కూడా, నష్టాన్ని అనుమతించాడు, ప్రాణ నష్టం కూడా జరిగించాడు. కానీ దాని దేవునికి అంగీకారంగా లేదు. తర్వాత ఆయన వల్ల లేవనెత్తుకున్నాడు. కనుక అలాంటిది నీ జీవితంలో కూడా దేవుడు మరి జరిగించనే ఉన్నాడు. సాధారణమైన బాటల్లోనే నీకు దేవుడు మిమ్మల్ని వాడుకుంటూ అసాధారణమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని మార్చేస్తాడు. మీ మాటల్లో మనం రోజున్నట్టే ఉంటాం, మన మాటల్లో రోజు మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటాం, మన సహవాసం అలాగే ఉంటుంది, మన యొక్క కుటుంబం అలాగే ఉంటుంది. కానీ ఒక అసాధారణమైనటువంటి క్రియ దేవుడు నీ ద్వారా చేస్తాడు. సామాన్యమైన బాటల్లోనే దేవుడు సాధారణమైనటువంటి కార్యం చేస్తాడు. అవి వేరుగా సపరేట్గా చేయడానికి వీలు కాదు. దేవుడు గొప్ప గొప్ప వారిని ఎన్నుకున్నాడు, కానీ వారు శ్రమలోనే పౌలుకి అంటాడు, అయ్యా నేను ఇంత సేవ చేస్తున్నాను, నాకు ఈ నొప్పి ఎందుకండి, ఈ నొప్పి నన్ను తీసివేయండి. ఆయన మాటల్లో చావైతే మేలన్నట్టుగా కూడా మాట్లాడుతున్నాడు. అయినా దేవుని వాగ్దానం దేవుని మాట ఏముందండి? దేవుని మరి మాట, నా కృప నీకు చాలు. అసాధారణమైనటువంటి నేను చేయలేను, సామాన్య బాటల్లో నేను నడుస్తూ అసాధారణమైనటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. దేవుడు ఆ సాక్ష్యం కొరకు వాటిని నిలబెట్టుకున్నాడు. ఓడబద్దలైపోయింది, పాము చేత కాటు వేయబడ్డాడు, ఏంటి శ్రమ అని దేవుడు తన వెలుగు బిడ్డగా నిలబెట్టుకున్నాడు, తన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అసాధారణమైనటువంటిది చేస్తాడు, కానీ సామాన్య బాటల్లోనే నువ్వు నడిచే జీవితంలోనే దేవుడు అసాధారణమైనటువంటి వాటిని పెనవేసి ఉన్నాడు. అది ఇట్ ఈస్ బ్లెండెడ్ విత్, కనుక అది ముడివేయబడ్డది, పెనవేయబడ్డది. నువ్వు ప్రయాణిస్తూ ఉంటే దేవుడు ఆ యొక్క తన యొక్క ఉద్దేశాలను నీకు బయలుపరుస్తాడు, తన మార్గంలో నీకు తెలుస్తాడు. నీకు ఒక నూతనమైనటువంటి గుర్తింపు ప్రభులో ఉన్నప్పుడు వస్తుంది. నీ పేరు ఏమైనా ఉండొచ్చు, కానీ ఒక గుర్తింపు అనేటువంటిది క్రీస్తు బిడ్డగా, ఒక క్రిస్టియన్గా, ఒక నూతనమైనటువంటి యేసు ప్రభును అంగీకరిస్తే నూతన సృష్టిగా మార్చబడి, నూతన బిరుదు ఇవ్వబడి, నూతన మార్గంలోని జీవితాన్ని దేవుడు నడిపిస్తాడు. మరి ఆ విధంగా దేవుడు మనందరినీ కూడా మరి నడిపించి ఆశీర్వదించాలని కోరుతూ ఉంటున్నాను. మీ యొక్క మార్గము మరి దేవునికి అనుకూలమైనటువంటి మార్గంగా ఉండాలి. ఆయన త్రోవలను సరళము మరి చేసేటటువంటి మరి యోహాను దేవుడు ఏ విధంగా అయితే ఏర్పరచుకున్నాడు, నిన్ను నన్ను కూడా ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తము, మరి ఆయన రాకడ నిమిత్తము మరి ఒక సాక్షులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకును గాక. అంగీకారంతో నీవు ఉన్నట్లయితే
నేడే నీ జీవితాన్ని దేవుడు దర్శించి ఒక నూతనమైనటువంటి గుర్తింపుని నీకు ఇస్తాడు. నూతనమైన మనస్సును, నూతనమైనటువంటి ఆలోచనను, నూతనమైనటువంటి మరి ఆత్మీయ మరి ఉజ్జీవమును దేవుడు నీకు కలిగజేసి ఆయన సాక్షిగా నేను నిలబెట్టుకుంటాను. ఆమేన్. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సమయంలో మనము ప్రత్యేక కానుకలను తీసుకుందాము. కానుకలు తీసుకుంటుండగా మిస్టర్ ఏ బెన్హర్ గారు ముందుకు వచ్చి పాట పాడాలని మనం చేస్తుంటున్నాం. Hello. Praise the Lord and happy Christmas, everyone. Thank you. Hello. తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన్ని. వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన్ని. నాగులకే తప్పలేదు ఆ కార్యానుసరణ, దైవమే అంతేనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ కార్యానుసరణ, దైవమే అంతేనని గ్రహించు హృదయాన. జగమంతా Merry Christmas. We wish you Happy ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ.
ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడతా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమా భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులు ముఖముతో కలిసి జగన వార్త చాటిరి We wish you happy ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రె కాపరులు యేసయ్యను దర్శించి ఎంతో విలువైన కానుకల నరికించి రారాజును పూజించి ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రె కాపరులు యేసయ్యను దర్శించి ఎంతో విలువైన కానుకల నర్పించి రారాజును పూజించి ఏ రోజు ప్రజలకు శివమాట సాగి సమనిలో వీరును తోటలై నిలిచరి వింతైన తారక వెలిసి గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్య వింతైన తారక వెలిసి గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్య జ్ఞానులకి తప్పలేదు ఆ తార దర్శన దైవమే పంపినని గ్రహించు హృదయాన జ్ఞానులకి తప్పలేదు ఆ తార దర్శన దైవమే పంపినని గ్రహించు హృదయాన జగమంతా Happy Christmas, Happy Christmas, Merry Christmas. We wish you Happy Christmas. థ్యాంక్ యూ.
కానుకల కొరకై ప్రార్థన చేసుకుందాము. జే మోజస్ గారు వారి కుటుంబము వారి యొక్క నెలసరి కానుకలు సమర్పించి ఉంటున్నారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా మిస్సెస్ కే బిందు ప్రవీణ్ మరి వారు కూడా వారి యొక్క నెలసరి కానుకలను సమర్పించుతున్నారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. జి విజయ్ కుమార్ గారు మరి వారు కూడా మరి దేవుని పరిచర్య కొరకై మరి వారు ప్రత్యేకమైనటువంటి కానుక దేవుడు వారి జీవితాల్లో చేసిన మేళ్లను బట్టి దేవుడు సమర్పించుతున్నారు. మరి వారు సమర్పించుతున్నారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. సైమన్ గారు మరి దేవుడు వారి పట్ల చేసిన మేలన్నిటిని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి ప్రత్యేక కానుకగా మరి సమర్పించుతున్నారు. దేవుడు వారిని దీవించును గాక. మిస్టర్ అండ్ మిస్సెస్ జాన్సన్ కమలాకర్ గారు వారి జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతగా మరి వారికి కూడా దేవునికి కానుక సమర్పించుతున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఈ బాబురాజు గారు మరి స్పెషల్ ఆఫరింగ్గా మరి దేవుడు చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతతో అర్పించుతున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. అలాగనే మరి మిస్సెస్ ఎం తబితా యేసరత్నం గారు వారు కూడా దేవుని యొక్క మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞత కానుకగా మరి స్పెషల్ ఆఫరింగ్ మరి సమర్పించుతున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. అలాగే భారతి మరి వారి కుటుంబం కూడా దేవుని యొక్క మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ప్రత్యేక కానుకను సమర్పించుతున్నారు. దేవుడు వారిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. మరి అదేవిధంగా జిపి జయకర్ గారు వారి యొక్క జన్మదిన సందర్భంగా మరి దేవునికి ప్రత్యేక కానుకను మరి సమర్పించి ఉంటున్నారు. ప్రత్యేకంగా మరి దేవుడు వారిని ఆశీర్వదించి నూతన సంవత్సరాన్ని అనుగ్రహించి మరి తన దయాకిరీటం ఇచ్చి దీవించి ఆశీర్వదించును గాక. అలాగే క్రిస్ డివిస్ కూడా మరి తన జన్మదినాన్ని జరుపుకుంటూ మరి జన్మదిన సందర్భంగా మరి దేవునికి కృతజ్ఞత కానుక సమర్పించి ఉంటున్నారు. ఆ బిడ్డకు కూడా మరి దేవుడు ఆరోగ్యమునిచ్చి మరి ఆయుష్నిచ్చి తన దయాకిరీటం ఇచ్చి దేవుడు ఈ సంవత్సరము దీవించును గాక. అదేవిధంగా జిపి జయకర్ గారు మరి చర్చ్ కన్స్ట్రక్షన్ నిమిత్తమై మరి 5,000 రూపాయల ప్రత్యేక కానుకను సమర్పించి ఉంటున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగనే జేఎస్ పాల్ గారు మరి వారి కుటుంబం కూడా మరి బేసిక్ కాంట్రిబ్యూషన్ మరి చర్చ్ కన్స్ట్రక్షన్ కొరకై సంఘము నిర్ణయించిన ప్రకారంగా 25,000 రూపాయలను మరి వారు సమర్పించి ఉంటున్నారు. జేఎస్ పాల్ గారి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా సంఘ మరి అవసరం ఎరిగి ధారాళంగా సంతోషంగా మీరు ఇవ్వాలని కోరుతుంటున్నాను. ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. కానుకల విషయమై ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ కృపలో ప్రభా మరి ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని గుప్పిలు విప్పి ధారాళంగా సంతోషంగా నీ సేవ నిమిత్తము నీ పరిచర్య కొరకు ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. ఇదిగో నా ప్రభా నీ మేళ్లతో తృప్తిపరచమని మనవి చేస్తుంటున్నా. మరి ప్రత్యేకంగా నా తండ్రి మరి నీ యొక్క సంఘాభివృద్ధి నిమిత్తమే నీ రాజ్య వ్యాప్తి కొరకై సంతోషంగా ధారాళంగా బిడలిచ్చి ఉండగా మరి సమర్పింపబడినటువంటి కానుకలు కూర్చోబడినటువంటి కానుకలన్నీ కూడా నీ రాజ్య వ్యాప్తికై నీ సంఘాభివృద్ధి నిమిత్తమై సరైన విధంగా వాడబడినట్లు కృపను దయచేయండి. విశేషంగా నా తండ్రి మరి జయకర్ గారి కొరకును అలాగే క్రిస్ డివిస్ కొరకు ప్రార్థిస్తూ వారి జన్మదిన సందర్భంలో వారు కానుకలు సమర్పించి ఉండగా మరి నీ దీవెన వారిపైన ఉంచండి. నీ దయా కిరీటం ధరింపజేసి రానున్న సంవత్సరము ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేక కానుకను సమర్పించిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా తండ్రి నీ కృపలో మరి ప్రతి దీవెన అనుగ్రహిస్తూ నీ మహేశ్వర్యంలో వారి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం.
అలాగనే ప్రభా సంఘ నిర్మాణం కొరకు మరి దాతృత్వం కనపరిచినటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించారు. మీ యొక్క ఆకాశాలు విప్పి మరి ఎక్కువగా వారికి వారి కుటుంబాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధిగా మరి ఒకసారి నా తండ్రి ఈ యొక్క కానుకలన్నిటినీ కూడా మరి మీరు ఆశీర్వదించి వీటిని ప్రభా మరి దీవించమని మరి నీ యొక్క ఆలయ నిర్మాణంలో సరైన విధంగా వాడబడినట్లు కృపను దయచేయమని సంఘ పరిచర్య కొరకు మరి ఆశీర్వాదకరంగా ఈ కానుకలు మలుచుమని యేసునామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చివరిగా మనమందరం కూడా లేచి నిల్చుండి బులెటిన్లో ఉన్నటువంటి చివరి పాట అందాల తార అర్థించే నాకైనటువంటి పాట పాడుకుందాం. ఆ పాట పాడిన పిదవ ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధనను ముగించుకుందాం. ఆశీర్వాదం అయిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. దయచేసి అలాగే కూర్చోవాలని మనం చేస్తుంటున్నాం. Party roll,
ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో ప్రభా మీరు మా తోడుగా నుండి మాతో మమ్మల్ని నడిపించి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి వాతావరణాన్ని అదుపులో ఉంచుకొని ప్రభా ఈ యొక్క ఆరాధన అంతటినీ జయప్రదంగా జరిగించేందుకు స్తోత్రాలు. ఇదిగో నా తల్లి, ప్రత్యేకంగా నీ యొక్క జన్మదిన సందేశము మేము అందుకొని ఉండగా ప్రభా, మరి నీవు మాలో చేయనైనటువంటి నూతన కార్యములను బట్టి ప్రభా మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో నా తండ్రి, నాడు ప్రభా నీ రక్షణ ప్రణాళికలు అనేకులను మీరు ఏర్పరచుకున్నట్లుగా నేడు నీ యొక్క మరి రాజ్య మరి స్థాపనలో, నీ రాజ్య వ్యాప్తిలో మమ్మలను కూడా వాడుకునమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో నా తండ్రి ప్రభా, ఏ రీతిగానైతే మరి జకరియా ఎలిజబెత్ కుటుంబాన్ని ఏర్పరచుకో, తనకు కుమారులను వారి కుమారు సంతానాన్ని మీరు మరి ఆశీర్వదించి ఏర్పరచుకున్నారు. ఆ రీతిగా మమ్మలను కూడా నీ యొక్క మరి రక్షణ ప్రణాళికలో భాగస్థులుగా చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. సిద్ధ మనసు కలిగిన వారమై ప్రభా మేము ఉన్నట్లు సహాయం దయచి. ఇదిగో నా ప్రభా, మరి నీకు ముగింపు లేని వాడవు నా తండ్రి, అంతస్తులను చూచువాడవు కావు నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, నీవు అంగీకరించే దేవుడు ఉంటున్నావు. మేము ఏ స్థితిలో ఉన్నా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నా తండ్రి. అయ్యా నా ప్రభా, మమ్మల్ని నూతన సృష్టిగా మార్చే దేవుడు నా ప్రభా. మాలో ప్రభా ఉన్నటువంటి సమస్తమును తొలగించి నూతన పరిచయండి ప్రభా. మరి మారు మనసుకు పొందినటువంటి మరి జీవితమును, మరి ఫలించే జీవితమును కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి. మారు మనసుకు తగిన ఫలములను ఫలించి వారంగా ఉండే భాగ్యం దయచి. ఈ క్రిస్మస్ నుంచి ప్రభా మేము నూతన పరచబడే భాగ్యాన్ని దయచేయండి. మాలో ప్రభా మరి నీ వాక్యమును ఫలింపచేయండి. సంఘములో ప్రభా ఐక్యతలు, మరి ప్రభా మా సంఘములో ప్రేమతో, సంఘములో ప్రభా ఆత్మీయతతో, విశ్వాసంతో మేమందరం కొనసాగినట్టు కృపను దయచేయండి. ప్రార్థన జీవితంలో వాక్యములు మమ్మల్ని ఎదిగింపచేసి ప్రభా మరి విశ్వాసములో బలపరుస్తూ ఈ సాక్షులుగా నిలబెట్టుకుని మరి ప్రత్యేకంగా చేరి వచ్చిన వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ పండుగను జయప్రదంగా, సంతోషంగా, ఘనంగా జరుపుకున్నట్లుగా మరి ప్రభా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తోత్రం. ఇదిగో నా తండ్రి, ఎంతో మరి టైట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ఎన్నో పనులు ఉన్నప్పటికీ, అలసిన దేహాలు ప్రభా మరి మమ్మల్ని మీరు జ్ఞాపకము చేసుకొని ఈ ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్థులుగా చేసి మరి ప్రభా నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో నా తల్లి, మాకు చేసిన సహాయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆకాశాలు విప్పి ప్రభా మాకు దయచేశాను, నీకు వందనాలు. ఇదిగో నా తల్లి, ప్రతి బిడ్డ జీవితంలో సంతోషం, ఆనందాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయమని సమాధానకర్తమైన దేవాన్ని వేడుకుంటున్నా. ఇదిగో ప్రభా మరి మమ్మల్ని దృష్టించమని మరి ఒకసారి నీ యొక్క ఆశీర్వాదాలతో, దీవెనతో మమ్మల్ని నింపి ఈ స్థలంలో నుండి మమ్మల్ని పంపమని ప్రార్థిస్తూ
మా బిడ్డలను మా యొక్క కుటుంబాన్ని హస్తాలకు అప్పచెప్తి వారికి కావలసిన ప్రతి దీవెన అనుగ్రహించగలరని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపములు మా రక్షకుడైన యేసునామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయండి, మా నష్టం క్షమించిన ప్రకారం మాకు క్షమించి మమ్మల్ని శోధనలకి తప్పించి, ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవేనా స్వామి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క కృప పరిశుద్ధాత్మని ఎక్కడ తెగని అన్యోన్య నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరిన మనందరితో, మన కుటుంబాలతో, ప్రత్యేకంగా మన బిడ్డలతో, వారి భవిష్యత్తు మరి ఇదిగో ప్రపంచం అంతట్లో ప్రభా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలతో వారి జీవితాల్లో ఆనందం సదా తోడేందును గాక. ఆమేన్. Merry Christmas to you all. Happy Christmas and Merry Christmas to you all. Praise the Lord. మరి సంతోషకరమైన సందర్భంలో మరి సంఘపక్షమున మరి క్రిస్మస్ కేక్ను కట్ చేద్దాం. ఈ సమయంలో పాస్టేట్ కమిటీ మరి సభ్యులు పెద్దలు మరి ముందుకు రావాలని కోరుతూ ఉంటున్నాను. I request the pastoral committee members to come forward and join me in the cutting of this cake. Treasurer garu, alage ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్, మరి ప్రాపర్టీ కమిటీ, అలాగే ఎవరు పాస్టేట్ కమిటీ సభ్యులందరూ, లే లీడర్ అందరూ కూడా ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. సంఘ పెద్దలు, పాస్టేట్ కమిటీ వారు దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. పాస్టమ్మ గారు కూడా ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. పాస్టేట్ కమిటీ మెంబర్స్ రెండమ్మ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ అని కూడా చెప్పాను. పెద్దలు కూడా రమ్మన్న ప్రకాష్ గారు, జేమ్స్ రాయ్ గారు, ప్రెసిడెంట్ ప్రకాష్ గారు. ఒకసారి అనౌన్స్మెంట్ చేసాం కదండి, పాస్టేట్ కమిటీ అండ్ సంఘ పెద్దలు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. జేమ్స్ రాయ్ గారు.
రాజు నమ్మిన వారికి నెమ్మది ఇందుగనిచ్చి బ్రోవగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యమునివ్వగా నమ్మిన వారికి నెమ్మదిని ఇందుగనిచ్చి బ్రోవగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యమునివ్వగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ యేసురాజు నాకై పుట్టిన రోజు యేసురాజు నాకై పుట్టిన రోజు మీ అందరి కొరకు మరి కేక్ సంఘ పక్షమున కేక్ డిస్ట్రిబ్యూట్ చేయబడను. దయచేసి కేక్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలని మనం చేస్తున్నాం. शोर दुनिया में ये हो गया आज पैदा मसीह हो गया आज पैदा मसीह हो गया शोर दुनिया में ये हो गया शोर दुनिया में ये हो गया आज पैदा मसीह हो गया आज पैदा मसीह हो गया भेड़ों को चराते थे गहरी रात में भेड़ों को चराते थे गहरी रात में भेड़ों को चराते थे गहरी रात में भेड़ों को चराते थे दूध संदेश दे गया दूध संदेश दे गया आज पैदा मसीह हो 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 गया झूम करके गाता था स्वर्ग झूम करके गाता था स्वर्ग झूम करके गाता था स्वर्ग झूम करके गाता था सारा दुनिया का नूर आ गया सारा दुनिया का नूर आ गया आज पैदा मसीह हो 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 गया सोना बुरा लेके आए थे मुझसे सोना बुरा लेके आए थे मुझसे सोना बुरा लेके आए थे देखो मरियम का लाया गया देखो मरियम का लाया गया आज पैदा मसीह हो 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 गया शोर दुनिया में ये हो गया शोर दुनिया में ये हो गया आज पैदा मसीह 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 हो गया
जो खुशी से आया यीशु पैदा हुआ, यीशु पैदा हुआ, यीशु पैदा हुआ, यीशु पैदा हुआ। जो खुशी से आया यीशु पैदा हुआ, जो खुशी से आया यीशु पैदा हुआ।